ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా రేఖా గుప్తా పేరును ప్రకటించిన తర్వాత ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను రాజ్ నివాస్ లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. దాదాపు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా విజయం సాధించారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా రేఖా గుప్తా పనిచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నందున ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినందుకు రేఖా గుప్తా బీజేపీ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ తనలాంటి సామాన్యురాలిపై అపారమైన విశ్వాసాన్ని ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. धन्यवाद करना चाहूंगी अपने शीर्ष नेतृत्व का और आदरणीय प्रधानमंत्री जी का, जिन्होंने मुझ जैसी साधारण पृष्ठभूमि की बेटी को इतनी बड़ी जिम्मेदारी देकर के देश की बहनों का सम्मान बढ़ाया है। ये हर बहन के लिए एक प्रेरणादायक कहानी हो सकती है। साधारण मध्यम वर्गीय परिवार की बेटी को भी शीर्ष नेतृत्व तक जाने का मौका मिल सकता है।